ఇది 4 ఫోల్డింగ్ మీద మడతలు తీసుకోవాలి. నేను ఎక్స్ట్రా క్లాత్ అతుకులు తర్వాత పెట్టుకుంటాను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసుకుంటాను. హ్యాండ్ లెంగ్త్ వచ్చి ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ క్లాత్ తీసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లెంగ్త్ వచ్చి 11 ఇంచెస్ వచ్చింది. హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. స్కేల్తో లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ వచ్చి 10 ఇంచెస్. 10 ఇంచెస్ని హాఫ్ చేసుకుంటే 10.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ చేసిన దాన్ని కడుగు తీసుకోవాలి.